ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సోదరీమణులకు మా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి యొక్క ప్రకటనలు రోజు రోజుకు విచిత్రమైన అసహనాన్ని వారు మీడియా సమావేశాల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు. అది వారు చెప్పకనే చెబుతున్నారు, తను ఓడిపోతున్నాను అని. గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని పదే పదే ఉద్దేశిస్తూ జగజ్జంత్రీలని అదని ఇదని సొల్లు కోతలకు వస్తున్నారు. ప్రజలు మరణ శాసనం రాయబోతున్నారని వారు ప్రకటించారు. మరణ శాసనం అనే పదాన్ని ఖచ్చితంగా మేము కూడా ఆమోదిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి వారి నాయకుడు చంద్రబాబు నాయుడికి శాశ్వత మరణ శాసనం లిఖించడం కోసం ఈ రోజుల్ని లెక్క పెట్టుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఈ మాటలు, ఈ అవాకులు చవాకులు, ఈ అసంబద్ధమైన ప్రేలాపనలు తను ఏ మీడియా సంస్థల్ని నమ్ముకొని రాజకీయాలని ఇప్పటి వరకు నడిపాడో, మళ్ళీ అదే మీడియా సంస్థల ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారాలను చేరవేయాలని ఒక రాజకీయ కుట్రపూరితమైన వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు జీవితంలో ఇది పరాకాష్ఠకు చేరిన సందర్భం. ఒక పక్కనేమో పుంకాలుగా అవినీతిని చరిత్రను మూటకట్టుకున్న ముఖ్యమంత్రి, మరో 20 రోజుల్లో తీర్పు రాబోతుంది ఓట్ల రూపంలోని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తన అసహనాన్ని, తన ఓటమిని మాటల రూపంలో మా నాయకుడి మీద పదే పదే అగౌరవంగా మాట్లాడుతున్నారు. మాకు కోపం తెప్పించేది వారి మాట్లాడే ప్రతి మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జాగ్రత్తగా గమనిస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు మాట్లాడే ప్రతి మాటని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నాడో, ఏ స్నేహాల్ని కలుపుకున్నాడో, ఏ మిత్రులను కలుపుకొని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కించపరచాలని, వారి స్థాయిని తగ్గించాలని, వారికి లేని మకిలి అంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బలం మీడియా అయితే, చంద్రబాబు నాయుడు బలం ధనమైతే, చంద్రబాబు నాయుడు బలం కుట్రలైతే, కుతంత్రాలైతే, శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క బలం ప్రజలు విశ్వసనీయత, విశ్వాసం, చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం అనే ఈ 2 విరుద్ధమైన భావాజాలాల మధ్య పోరాటం జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. వంచనలతో కూడుకున్న దొంగచాటు, తెరచాటు రాజకీయం చంద్రబాబు నాయుడుదైతే, ముక్కుసూటితనంతో చెప్పిన మాటకు కట్టుబడి సూటిగా చేసే రాజకీయ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క ఈ రోజున మహాసంగ్రామం జరుగుతుంది. చంద్రబాబు నాయుడికి కొమ్ముగాసే కార్పొరేట్ సెక్టార్లైనా, చంద్రబాబు నాయుడికి కొమ్ముగాసే మీడియా సంస్థలైనా మీరు ఇప్పటికైనా కన్నులు విప్పి చూడండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘోరాతి ఘోరాలను చెప్పి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, వారికి మద్దతు పలుకుతున్న మీడియా సంస్థలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తుంది. మీరు
చంద్రబాబు నాయుడిని మీ ప్రాబల్యాలతో, మీకున్న శక్తియుక్తులతో, మీకున్న తమ్మిని బిమ్మిని చేసే రాజకీయ చాతుర్యంతో మీ దొంగ ముఖ్యమంత్రిని ఇక ఏ మాత్రం కాపాడలేరు. ఎందుకనగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క విశ్వసనీయత ఈ రోజున ఆకాశాన్ని అంటింది. వారి నాయకత్వ పటిమ 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని వారి యొక్క చర్యల ద్వారా లిఖించారు. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ప్రజారంజక పరిపాలనలో చూపించబోతున్నారు. నగ్న సత్యం మీకు ప్రస్ఫుటమైంది కాబట్టి ఈ రోజున దొంగ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారికి హిందూజాలు అనే కంపెనీ 11 ఎకరాల భూమిని వాళ్ళ సొంత డబ్బులతోనే రిజిస్టర్ చేసిందని ఒక తప్పుడు కథనాన్ని వండి వార్చి ప్రజల మధ్యలోకి వదిలిన ఈ నీచ ముఖ్యమంత్రికి ఈ మధ్య బాగా మతి భ్రమించింది. ఆల్జీమర్స్ బాగా ఎక్కువైపోయింది. తనంతా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పిన మాట సరిగ్గా గంట తర్వాత కూడా ఆయనకి గుర్తుండటం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మా కేంద్ర కార్యాలయంలో నుండి నారా చంద్రబాబు నాయుడు అనే నీకు ఒకే ఒక్క హిందూజా కంపెనీకి సంబంధించిన ఒక్క అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా నీకు సవాలు విసురుతుంది. నీకు దమ్ముంటే, నీకు కలేజా ఉంటే, నువ్వు నారావారిపల్లిలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు అయితే నువ్వు చర్చకు సిద్ధంగా 11 ఎకరాల హిందూజా కంపెనీకి సంబంధించిన భూమి విషయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉన్నట్టు కానీ, వారి పేరు మీద ఎక్కడైనా రిజిస్టర్ అయినట్టు కానీ, నువ్వు కానీ, నీ తాబేదారులు కానీ, నీ చెంచాలు కానీ, నీ సన్నాయి నొక్కుల్లోకే నీ చుట్టూ ఉండే బాజా భజంత్రులు కానీ ఒక్కరినైనా చర్చలకు పంపించు. హిందూజా కంపెనీకి సంబంధించిన ఒక్క ఆధారాన్ని నిరూపించమని చెప్పి అడుగుతున్నాం. దొంగే దొంగ అని అరిచినట్లు నారావారిపల్లి నుంచి ఆంధ్ర రాష్ట్ర నడిబడ్డులోకి వచ్చి తండ్రి కొడుకులు కృష్ణా నది ఒడ్డున ఒక దొంగ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని గజ దొంగల ముఠాని ప్రారంభించి అమాయకులైన పేద రైతుల యొక్క భూములని 54 ఎకరాలను ధారాదత్తంగా దోచుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపించి నీ తొత్తులకు, నీ తాబేదారులకు, నీ చెంచాలకు నువ్వు ముందుగానే లీకులు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో భూములన్నీ కొనిపించి ఇవ్వని రైతాంగం దగ్గర నుంచి వాళ్ళ పంటలను తగులబెట్టి భయపెట్టి వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి దోచుకున్న దొంగలైన నువ్వు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగజ్జత్రిలు అంటావా? జాగ్రత్త అని చెప్పి అంటున్నాం. నీకు మరే ఎక్కువ కాలం లేదు. నువ్వు సరిగ్గా 20 రోజుల కాలంలో, 20 నుంచి 25 రోజుల కాలంలో నీ చెంపలు పగలగొట్టే తీర్పు ఇవ్వబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. నీకు ఇంకా సిగ్గు రాలేదు. నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే మీరు నారావారి కంత్రీలు, మీ చుట్టూ ఉన్న నారావారి కంత్రీలు అందరూ కలిసి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకొని దాని మీద స్వైర విహారం చేస్తూ ఈ రోజున మీలాగే అందరూ ఉంటారని భ్రమిస్తున్నావు మిస్టర్ చంద్రబాబు నాయుడు. మీరు దొంగ ముఖ్యమంత్రి, మీరు దోపిడి ముఖ్యమంత్రి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి పట్టిన శని మీరు దిగిపోవాలి. మిమ్మల్ని ఆ రోజే ఏ రోజైతే దళితుల్లో పుట్టాలని కోరుకుంటారని మీరు దళితులను, బలహీన వర్గాలను, మైనార్టీలను అవమానించిన రోజే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కంకణం కట్టుకుంది నారా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపాలని. ఎందుకంటే నువ్వు రాజ్యాంగపరమైన పదవిలో ఉండటానికి అనర్హుడు. నీకు ఇతర కులాలంటే చులకన భావం, ఇతర మతాలంటే చులకన భావం. ఈ రాష్ట్రాన్ని మతాల వారిగా, ప్రాంతాల వారిగా, కులాల వారిగా, గల్లీల వారిగా విభజించి పాలించాలనుకునే కుయుక్తులు కలిగిన నాయకుడు నువ్వు. నీ చరిత్ర అంతా కుయుక్తులతోనే ఉంది. ఈడీకి, సిబిఐకి మధ్యలో లేఖలు రాసుకుంటే ఆ లేఖలు నీ దగ్గరికి ఎలా వచ్చినాయి? ఎలా రాగలిగినాయి ఆ లేఖలు? నీ తాబేదారులు ఏమైనా ఆ సిబిఐ, ఈడీ ఆఫీసుల్లో పనిచేస్తున్నారా? వెళ్తావు నువ్వు.
భారతదేశంలో ఏ వ్యవస్థలకు వెళితే నువ్వు చేసే పాపాల నుంచి దాక్కోవచ్చో, భారతదేశంలో నీ దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికి ఏ విధంగా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి జ్యుడిక్షన్ని వాడుకుంటావు, పోలీసులను వాడుకుంటావు, చట్టాలను వాడుకుంటావు, రాజ్యాంగపరమైన ప్రతి అవకాశాన్ని ముఖ్యమంత్రి అనే పదాన్ని అడ్డం పెట్టుకొని వాడుకున్న దొంగ ముఖ్యమంత్రి మీరు, తెరచాటు ముఖ్యమంత్రి మీరు. ఏ ఒక్క రోజున ఒక్క ఎలక్షన్లోనైనా సూటిగా గెలవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మీరు. మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఈరోజు మేము అడుగుతున్నాం, అవినీతి చక్రవర్తి అనే ఇదిగో ఇన్ని పేజీల మీడియా మిత్రులారా దయచేసి ప్రచురించాలి మీరు. ఇది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ విషయాన్ని దయచేసి మీడియా మిత్రులు, చదువుకున్న జ్ఞానులు, మేధావులు, ఇది నిర్ణయ కాలం వచ్చేసింది. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆలోచిస్తున్నారు. మీరు కూడా నడువు కట్టమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రులకు చేతులు జోడించి సవినయంగా వేడుకుంటున్నాం. దయచేసి మీ మేధో సంపత్తి మొత్తాన్ని పదును పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇదిగో మీ ముందు మేము కొన్ని పుస్తకాలను, అవినీతి చక్రవర్తి అనే ఈ పుస్తకాన్ని వాళ్ళ మిత్రులైన కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ఈ పత్రాన్ని రెండింటిని మీ ముందు ఉంచుతున్నాం. ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆలోచింపజేయండి. కృష్ణా నది ఒడ్డున జరుగుతున్న ఘోరమైన దోపిడీని ఎండగట్టమని చెప్పి అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళు మమ్మల్ని జగజ్జత్రియులు అంటారు. అవును, మా పార్టీలోనే సృజనా చౌదరి అనే బ్యాంకు దొంగ ఉన్నాడు. మా పార్టీలోనే సీఎం రమేష్ అనే ఏసీబీ కేసులో ఇరుక్కున్న దొంగ ఉన్నాడు. మా పార్టీలోనే నామా నాగేశ్వరరావు అనే ఈడీ కేసులో ఇరుక్కున్న దొంగ ఉన్నాడు. మా పార్టీలోనే సిబిఐ ద్వారా అరెస్ట్ చేయబడిన వాకాటి నారాయణ రెడ్డి అనేటువంటి దొంగ ఉన్నాడు. మా పార్టీలోనే రాయపాటి సాంబశివరావు లాంటి పోలవరం కాంట్రాక్టులను ఎస్కలేషన్ చేసిన దొంగ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మీరు మాట్లాడతారు, జగజ్జంత్రీయులు అంటారు, మరణ శాసనం అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము సూటిగా సమాచారాన్ని ఇస్తున్నాం. దయచేసి ఆలోచించమని ఈ సృజనా చౌదరి, సీఎం రమేష్, వాకాటి నారాయణ రెడ్డి, నామా నాగేశ్వరరావు, రాయపాటి సాంబశివరావు, అలాగనే ప్రభుత్వ అధికారులు కొట్టిన చింతమనేని ప్రభాకర్ ఏ పార్టీ వాళ్ళు? ఆర్టీఓ ఆఫీసర్ని విజయవాడ నడిబడ్డున బొండావం అనే ఒక గూండాతో కొట్టించింది ఎవరు? మీరు కాదా? మీ అన్యాయాలు ఎదుర్కొంటున్నందుకు కాదా ఆ అధికారి మీద చేయి చేసుకోబోయింది మీరు? గతాన్ని మీరు మర్చిపోయారేమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మర్చిపోరని మీ ద్వారా తెలియపరుస్తున్న ముఖ్యమంత్రికి. ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ విధానం, చిట్ట చివరకు గ్రామాల్లో ఒక చిన్న కుల ధృవీకరణ పత్రం పొందాలన్నా ఈ చవక బారు గల్లీ దోపిడీ సంఘాలను ఏర్పాటు చేశాడు జన్మభూమి కమిటీల పేరుతో. చిన్న కుల ధృవీకరణ పత్రం, ఆ కుల ధృవీకరణ పత్రం కావాలన్నా జన్మభూమి కమిటీ వాళ్ళ యొక్క అవసరం కావాలి, వారి సంతకం కావాలి, వారి రికమెండేషన్ కావాలి. ఎందుకు కావాలని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గ్రామ పరిపాలన నిర్వహించే విఆర్ఓనో, విఏఓనో లేదా ఎంఆర్ఓనో చేయాల్సిన పనిని ఎందుకు మీ జన్మభూమి కమిటీల యొక్క పర్మిషన్ ఒక కుల ధృవీకరణ పత్రానికి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇళ్ళ వాళ్ళంటే దోపిడీ, ప్రభుత్వం నిర్మించే మరుగుదొడ్లు కట్టుకోవాలంటే దోపిడీ, వాళ్ళ బజార్లో రోడ్లు వేయాలంటే దోపిడీ. ప్రతి దానికి చిల్లర దొంగలు ఏర్పాటు చేశాడు ప్రతి గల్లీలో. ఈ రోజున అవే వారికి మరణ శాసనమైంది. అదే ఈ రోజున అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో, కృష్ణా నది ఒడ్డున రోజుకు ఒక తతంగం జరుగుతుంది. వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దు, వీళ్ళకి టిక్కెట్లు ఇవ్వద్దు అని. దయచేసి మీరు గమనించమని. లోటస్ పాండ్ అంతా జన ప్రవాహంతో నిండిపోయి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరో 30 రోజుల కాలంలో సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్న రాజన్న రాజ్యం రాబోతుందని ప్రజలు విశ్వసిస్తున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడేమో ప్రజల యొక్క కోలాహలమైతే అక్కడ వాళ్ళ తమ్ముళ్ళ యొక్క కొట్లాట్లనే విషయాన్ని
మీ మధ్యలో సవినయంగా మీ ముందు చెప్తూ, మేము హిందూ జాతికి సంబంధించిన సవాల్ని పూర్తిగా మీ ముందు చూస్తున్నాం. ఒకవేళ ఆ 11 ఎకరాలకు సంబంధించిన విషయంలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధానం తప్పైతే, వారి దగ్గర ఆధార పత్రాలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రతిపక్ష నాయకుడి మీద ఇలాంటి నిలాపనిందలు వేయటం ఘోరమని మీ ద్వారా చెబుతూ, కొడుకు ఎక్కడికి పోయాడు చంద్రబాబు నాయుడు గారు? తండ్రి గజ దొంగ, కొడుకు డేటా దొంగ. ఆయనకు సంబంధించిన శాఖలో డేటా చోరీ చేయబడిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు, ఓటర్ కార్డు వివరాలు, పుట్టుమచ్చల వివరాలు, బ్యాంకుల్లో ఉండే ఖాతా నిల్వల వివరాలు, కుటుంబంలో ఉన్న పిల్లల వివరాలు, ఆదాయ వనరుల వివరాలు, ఆస్తుల వివరాలన్నీ దొంగిలించబడినవి. మీకు సంబంధించిన మీరు హైర్ చేసిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ దొంగలిచ్చిందయ్యా. ఎక్కడ పోయావయ్యా లోకేష్ అంటే ఆయన క్యాష్ లెక్క పెట్టుకుంటున్నాడు లోపల. మీరు దయచేసి గమనించండి. అమరావతికి వెళ్ళి లోకేష్ గారు కావాలని ఎవరు అడగట్లేదు, క్యాష్ గారు ఎక్కడా అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నానారు నేను బయటకు వస్తే టైం వేస్ట్ కదా నానారు, ప్రెస్ మీట్ ఎందుకు బయట చెప్పాలా? ఆ గంట నేను ఒక రూమ్లో కూర్చుంటే ఒక 4 పార్టీలు వస్తాయి, నీకు 2 టికెట్లు ఇస్తాను, నీకు 4 ఎంపీ టికెట్లు ఇస్తాను, మరి నాకేమి ఇస్తామని నేను బేరాలు చేసుకుంటాను నానారని తండ్రికి చక్కగా దొంగ బుద్ధులు నేర్పించాడు తండ్రి. అంతేలేండి, వారి పునాదులే నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ పునాదులే అబద్ధంతో మొదలైనవి, కుట్రతో మొదలైనవి. అధికారాన్ని దొంగచాటుగా తెరచాటుగా చేజిక్కించుకున్నాడు. మాయ చేసి మంత్రం చేసి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ వాడుకొని కరివేపాకులాగా ఈ రోజున బయట పడేశాడనే విషయం మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ రోజున ఎందుకు మీరు లోకేష్తో ఐటీ మంత్రితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించలేకపోయారు? ఏం జరిగింది? మీ వాడికి మాట్లాడటం రాదా? లేకపోతే మాట్లాడితే దొరికిపోతాడా? మీవాడు అశోక్ కలిసి నడిపిన తతంగం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ముందు బట్టబయలైందనే విషయం మీకు తెలుసు కదా, అందుకనే దాచిపెట్టారా మీ కొడుకుని చెప్పి అడుగుతున్నాం. తప్పు జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన శాఖలో అయితే ఆడవాడు పెయిడ్ ఆర్టిస్ట్ని తెచ్చి మాట్లాడిస్తారు. ఆడికి సినిమాలు లేవు, భార్యాబిడ్డలు లేరు, కాపురం లేదు, భారతదేశంలో ఉండేది తక్కువ, ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం సంబంధం లేదు, అతను తీసుకొచ్చి అవాకులు చవాకులు మాట్లాడిస్తారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క సహసిద్ధమైన శైలి. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సవివరమైన సమాచారాన్ని కోరుకుంటున్నాం హిందూజాలకు సంబంధించిన కంపెనీల విషయంలో. ఇకపోతే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు చుట్టూరా దొంగల ముఠాలకు సమూహాన్ని మొత్తాన్ని పెట్టుకొని ఆయన మా గురించి మాట్లాడతాడు, కంత్రీలని చెప్పి మాట్లాడతాడు. నీకన్నా పూలందేవి, చార్లెస్ శోభరాజు, ఆయన ఎవరండి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా చంద్రబాబు నాయుడు ముందు దిగదొడుపు. వీళ్ళు కూడా పనికిరారు. ఎందుకంటే తప్పు చేశామన్న కనీస సిగ్గుతో దేశం వదిలిపెట్టి బయటికి వెళ్ళి బతుకుతున్నారు వాళ్ళు. ఇతను మాత్రం నట్ట నడిబడ్డులో రాజకీయ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అమాయకుల యొక్క పేదల యొక్క భూములు దొంగలించి కృష్ణా నది ఒడ్డున ఇసుక దోపిడీ చేసే ఇసుక దొంగ ఇతను, మట్టి దొంగ ఇతను, భూముల దొంగ ఇతను. చివరికి మా ధన మాన ప్రాణాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగిపోవాలని అన్నారు సర్వజనులు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా చెబుతూ మీడియా మిత్రులకు కూడా మేము మనవి చేస్తున్నాం. రాబోయే 30 రోజుల కాలంలో మరింత గట్టిగా మేము ప్రజల మధ్యలోనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి పనిని మేము ఎండగడుతూనే ఉంటాం. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రికి ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చేదాకా ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాం 18వ తారీఖు వరకు. మేము వదిలిపెట్టాం మిత్రులారా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూసుకోవాలని, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితేనే
దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు సమానమైన సామాజిక న్యాయం జరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నారు. ఆ అవకాశం కోసమే చూస్తున్నారని మరో రాబోయే రోజుల్లో మరింత గట్టిగా ప్రజల పక్షానే మాట్లాడతామని చెబుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.